దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే సమాధానం. చూడండి దేవుని వాక్యాన్ని ఒకసారి. మనిషి అన్నిటికంటే ఎక్కువ కోల్పోతున్న విషయం సమాధానం. ఎందుకంటే అది నేను చెప్పడం అని కాదు, కానీ ప్రతి వ్యక్తికి వారి వారి స్వానుభవాలు ఉంటాయి. మీరు ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే అన్నిటికంటే ఖరీదైంది కూడా సమాధానమే. అన్నిటికంటే మనిషి కోల్పోతుంది కూడా సమాధానమే. అండ్ అన్నిటికంటే ఈజీగా తెచ్చుకోగలిగింది కూడా సమాధానమే. ఎందుకంటే చూడండి, సపోజ్ ఈవెన్ అత్యంత ప్రాముఖ్యమైన రిలేషన్షిప్స్ మధ్య కూడా ఈ సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. సపోజ్ తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు మధ్యలో కూడా ఎప్పుడైతే ఈ ఆస్తుల వ్యవహారాలు వచ్చాయో ఆటోమేటిక్గా వారిరువురి మధ్య ఉన్న సమాధానం కోల్పోతుంది. ఇక భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, ఈ సంబంధాలంటే ఇక చెప్పనవసరం లేదు. సరే, వీటన్నిటి మధ్య మనుషులు కోల్పోతుంది ఏంటంటే బంధాలు, బంధుత్వాలు, వీటన్నిటితో సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. మరి ఇటువంటి రిలేషన్షిప్స్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఇలాంటి బంధాలను దేవుడు ఎందుకు కల్పించాడు? సమాధానాన్ని కోల్పోమనా? సమాధానంగా ఒక కుటుంబంగా ఉండమనా? చూడండి, ఒకటైతే వాక్యం చెప్తోంది. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన నామాన్ని సమాధానకర్తయగు దేవుడు. ఎందుకంటే ఆయన పేరే సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈ భూమి మీద నేను నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. సో దేవుడు సమాధానానికి కర్త. ఆయన వచ్చింది ఈ భూమి మీదకి సమాధానాన్ని అందించడానికి. మరి అటువంటప్పుడు బంధాల మధ్య, బంధుత్వాల మధ్య, కుటుంబాల్లో సమాధానాన్ని ఎందుకు ఆయన తొలగిస్తాడు? సో ఇట్ ఈజ్ నాట్ గాడ్ ఇంటెన్షన్ అన్నమాట. సమాధానం కోల్పోవటం అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. మరి ఎవరిది? సో ఒకటేంటంటే స్పష్టంగా చెప్తోంది, దేవునికి హవ్వకి, దేవునికి ఆదామవ్వలకి మధ్య సమాధానాన్ని కల్పించింది అపవాది అయిన సాతానుడు. రెండవది ఏంటంటే అవిధేయత మనుషుల జీవితాల్లో సమాధానాన్ని కోల్పోయేటట్టు చేస్తాం. సో ఒకటే, మనం దేవునికి విధేయులమైనప్పుడు ఫస్ట్ థింగ్ మనం సమాధానాన్ని కలిగి ఉంటాం. దేవునికి మనం లోబడుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం సమాధానాన్ని కలిగి ఉంటాం. సరేనండి, నేను లోబడతాను, ఎదుటి వ్యక్తి లోబడ్డ కదా, వాడు మాట ఉంటారు కదా, పలానా వ్యక్తి మాట ఉంటారు కదా, వాళ్ళు సరిగా ఉంటారు కదా, అప్పుడు నేను ఎలా పొందుకుంటాను సమాధానం? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని గురించి ఒక నిమిషం మనం మొదట దేవుని మాటకి లోబడటం అనేది మన బాధ్యత. ఎదుటి వ్యక్తిని లోబరుస్తాడో వంచుతాడో అవన్నీ దేవుని బాధ్యత. సో మన వైపు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే మనం దేవుని మాటకి లోబడుతూ, దేవునికి విధేయులవుతూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సమాధానాన్ని మనం పొందుకుంటాం. లేదండి మాట వినరండి మా భర్త, వ్యసనాక్రాంతుడైన భర్త, లేదండి ఇబ్బంది కలిగించే భార్య, ఏదైనా సరే సెకండ్ అయింది. భర్త అయినా, భార్య అయినా, అత్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, రిలేషన్స్ అంటే ఇవేగా. ఇంకా సో ఇవేవైనా కానీ ఎనీ రిలేషన్ అవన్నీ మనకు సంబంధం. ఫస్ట్ మన రిలేషన్ విత్ గాడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో మన రిలేషన్ విత్ గాడ్ అనే దాన్ని మనం దేవునితో చక్కగా ఉంచుకున్నప్పుడు ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే సమాధానపరుస్తాడు. హల్లెలూయా. ఎలా సమాధానపరుస్తాడు? ఇప్పుడు చూడండి, ఒక అన్నదమ్ముల కోపాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏశావు, యాకోబు ఇద్దరు కూడా సమాధానంగా లేరు. సమాధానంగా లేకుండానే ఇద్దరు విడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఏశావుకి యాకోబు మీద ఫుల్ కోపం ఉంది. నాన్న చచ్చిపోగానే తమ్ముడు కూడా చంపేద్దామని. ఇంత అసమాధానాలు ఉన్నాయి అక్కడ నా భూమి మీద మన మధ్య, మనం వింటున్న వాటి మధ్య. ఏశావుకి నాన్న చనిపోగానే తమ్ముడిని చంపేద్దామని కోరిక వచ్చేసింది. ఆ మాటలు వింటున్నాడు, వాళ్ళ అమ్మ వింటుంది. యాకోబు పారిపోయాడు. సంవత్సరాలు గడిచాయి, 21 ఏళ్ళు అయిపోయింది. అదేంటో కానండి, మనుషుల మధ్య
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రేమ పెరగదు కానీ పగ మాత్రం పెరుగుతూ ఉంటుంది కదా. 21 ఏళ్ళైనా కానీ ఏశావు హృదయంలో పగ తగ్గల. 400 మంది. ఈ క్రమంలో ఏశావు ఎదిగాడు. ఎంతలా ఎదిగాడంటే యాకోబుని చంపేంత బలవంతుడిగా ఎదిగాడు. అప్పటికీ బలవంతుడే, కానీ మందితో పెరిగాడు. 400 మందిని వేసుకొని యాకోబు పలానా మార్గంలో వస్తున్నాడని తెలిసి ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే యాకోబు నిస్సహాయుడు. ఎందుకంటే పెద్ద కుటుంబం, బిడ్డలు, గొర్రెలు, మేకలు ఇవంతా కూడా రోడ్డున ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? ఒక్క విషయం గుర్తొచ్చింది యాకోబుకి, ఇవన్నీ కాదు కానీ నేను దేవునితో సమాధాన పడతాను, నేను చేసినవన్నీ నేను దేవుని ఎదుట ఒప్పుకుంటాను, నేను అపరపాట్లన్నీ దేవుని ఎదుట నేను పశ్చాత్తాపడతానని చెప్పేసి ఇక దేవుని ఎదుట కన్నీరు మున్నీరు అయిపోవటం ప్రారంభించాడు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా అని. ప్రైజ్ గాడ్. దేవునితో సమాధాన పడ్డాడు, దేవునితో గెలిచాడు, దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకున్నాడు. అంతే. ఆ దీవెన క్యారీ చేసుకుని ఏశావు ఎదుటికి వచ్చేసాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం అనుకోవచ్చు, ఇప్పుడు సపోజ్ నేను కరెక్ట్గానే ఉంటున్నాను, ఎదుటి వ్యక్తే సరిగా లేడు. ఎదుటి వ్యక్తిని గురించి ఒక నిమిషం వదలండి. ఇక్కడ చూడండి, ఏశావు కరెక్ట్గా లేడు. ఇప్పుడు మరి యాకోబే దేవునితో సమాధానపడి ఏశావు ఎదుటికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏశావు 400 మందితో వస్తాను. ఏశావు ఏం చేయాలండి? కత్తి తీసుకొని చంపేయాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే దీవెన తీసుకున్నాడు కదా యాకోబు, సమాధాన పడ్డాడు కదా దేవుడితో యాకోబు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏశావు హృదయాన్ని మెత్తన చేశాడు. ఒకవేళ ఏశావు హృదయం మెత్తన అవ్వకపోతే ఏమయ్యేది? దేవుడు విరగొట్టేవాడు, విరగొట్టైనా లోబరుచుకునేవాడు. సో మన బాధ్యత ఏంటయ్యా అంటే ఇక్కడ దేవునితో ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉంటాం. ఇఫ్ యు ఆర్ పీస్ విత్ గాడ్, గాడ్ విల్ మేక్ పీస్ ఇన్ అవర్ లైఫ్. మనం దేవునితో సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో సమాధానపరుస్తాడు. హల్లెలూయా. సమాధాన పరిచేటట్లుగా దేవుడు లోబరుస్తాడు ప్రతి వ్యక్తిని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా సమాధానాన్ని దినాన మనుషులు కోల్పోతూ ఉన్నారు. అది దేవుడి ద్వారా మాత్రమే సాధ్యం, దేవుని పాదాల ద్వారా మాత్రమే సాధ్యం. ఈ క్రమంలో మనం దేవునితో సమాధానంగా ఉన్నామా అన్న విషయాన్ని మనం ఒకసారి స్వపరిశీలన చేసుకుని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడే ప్రతి వ్యక్తిని లోబరుచుకుంటూ, ప్రతి వ్యక్తిని సంధిపరుచుకుంటూ మన విషయాల్లో దైవికమైన సమాధానాన్ని మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. ఆమేన్. అట్టి దైవికమైన సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక.